ఇక ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్నట్టు అసెంబ్లీ మీటింగులు చూస్తుండ్రా మళ్ళీ మీరు? మళ్ళా చాలేనే కదా, ఏం చూసినా ఏం లాభం పాటు. అసెంబ్లీ మీటింగులు అంటే మన గురించి మాట్లాడుకోవాలి, మన గరీబోళ్ళ తక్లీఫులు ముంగట పెట్టాలి, పేదోళ్లకు ఈ సర్కార్ ఏం చేస్తాంది, ఎట్లా ముంగిటికి పోతుంది, ఇగో ఇవన్నీ చెప్పాలి కదా. కానీ మన మీటింగులల్లా అట్లా కననే కనబడతలేదోళ్ళ. పేదోళ్ళ గురించి మాట ఎత్తుతే చాలు మైకులు బంద్ అయినట్టు కొడుతున్నది. అగో సోమవారం నాడు అసెంబ్లీ ముచ్చట్నే చూడుని రోళ్ళ ఏమైందో ఆడవో మల్కా. వారం తర్వాత స్టార్ట్ అయిన మన అసెంబ్లీ మీటింగులు గరంగరంగానే నడిచినాయి. సభల టూరిజం గురించి సర్కారోళ్ళు చర్చ పెట్టిరు. అసలు చర్చ పెట్టవలసింది టూరిజం మీద కాదు, లగచర్ల రైతుల గురించి పెట్టాలని మన బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేసిరు. అయినా వాళ్ళ మాట ఇన్లే. ఓ దిక్కు రైతులు గోసపడుతురు, జైళ్ళలో పడుతుంటే గా ముచ్చట ఏడ్చిపెట్టుడు ఎందుకు, రైతుల గురించి మాట్లాడాలి అని రావణ పట్టు పట్టిండు. వీళ్ళొకటంటే మంత్రులు ఇంకో మాట అనుడు. గిట్లనే నడిచింది. ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇది ఇట్లా నడుస్తుండగానే మన స్పీకర్ సారు సభను వాయిదా వేసిండు. అరే, రైతుల గురించి మాట్లాడుకుందామంటే సభను వాయిదా వేసుడేంది, లగచల్ల రైతులు చేసిన తప్పేంది అని బీఆర్ఎస్ పార్టీలు సర్కారును నిలదీసిరు. అసెంబ్లీ బయటకు వచ్చి దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అనుకుంటా నిరసన చేసిరు. అసలు సోమవారం నాడు అసెంబ్లీలో నడిచిన కథ ఏంది, కార్గానేంది, మన రేవంత్ సార్ వారి పనితనం ఏంది, మన సర్కార్ వారి పాలన ఎట్లా నడుస్తుంది, రెండు ముచ్చట్లలా క్లియర్ గా చెప్పిండు మన రామన్న ఇగినుర్రి. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డి. అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప 1 రూపాయి కూడా వచ్చింది లేదు. సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు, మంత్రుల్లో 70 సార్లు పోయినారు. కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ళ పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా. ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని సిఎఫ్ఓ ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్సు వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ. అన్ని చిన్న పోరగాళ్ళ కథలు. చక్కెరతో ఏం చేస్తారు వాళ్ళ, ఏం చేస్తారేంది, ఛాయ్లో పోసుకుంటారు, పాలలో పోసుకొని తాగుతారు, ఏదైనా స్వీట్లు తయారు చేస్తే అందులో చక్కెర వేసుకుంటారు కదా. కానీ చక్కెరతోని ఉన్న కరెంటును కూడా తీసేయచ్చు అలా. అరే అవంటే అంతెందుకు, మన మంచువారి ముచ్చట్లు చూస్తాండ్రు కదా, గదేనోళ్ళ మోహన్ బాబు సార్ వారి ఇంటి పంచాది ఇప్పుడు అది చిన్న పోరల పంచాది లెక్క మారింది కాదు. అటు ఇటు తిరిగి పంచాది అంతా చక్కెర మీదకి పోయింది. ఎట్లనో చూడుండ్రి మరి మీరే. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనా నాకేం సమజైతలేదు. గదేనోళ్ళ క్రమశిక్షణ గల్లా మన మంచు ఇంటి పంచాది ముచ్చట. ఓ దిక్కు నవ్వత్తాంది, ఇంకో దిక్కేమో ముచ్చట చెప్పకుంటే ఎట్లా అని అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆ ఇంట చక్కెర పంచాది నడుతుంది, చక్కెర పంచాది. అయితే ఈ అన్నదమ్ములకు పడతలేదు కదా. అయితే చిన్నైన మంచు మనోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని ఇంట్లో దోస్తులకు దావత్ చేసుకుంటుండట. ఇక ఇట్లా దావత్ చేసుకుంటుంటే మన కన్నప్పకు ఏమనిపించిందో ఏందో, కరెంటు సప్లై చేసే జనరేటర్ల చక్కెర పోసిండట. చక్కెర అగ చూడవు, వీళ్ళందరూ మన విష్ణన్న మనుషులు జనరేటర్ల చక్కెర పోసి పోయిర్రు. ఖతం కరెంటు బంద్ అయింది. ఏందబ్బా గట్ల కరెంటు పోయిందని చూస్తే చక్కెర కనబడ్డది. సీసీటీవీ చూస్తేనేమో మన విష్ణన్న ఘనకార్యం బయటపడ్డది. అసలు తమ్ముడు దావత్ చేసుకుంటుంటే అన్న జనరేటర్ల చక్కెర పోసుడేందో, చక్కెర పోసి కరెంటు లేకుండా ఏసుడేందో ఏందో ఏమప్పో. ఇదంతా తింటుంటే చిన్న పొరలు కోతి పనులు చేసినట్టు కొడుతుంది కదా.
ఇంకా నయం చక్కెర పోసినాం కదా, పండ్ల పని చక్కెర గోల్డ్ చాయ్ పత్తి ముత్తని పాలు పోయలే, డీజిల్ చాయ్ అయిపోవు మొత్తానికి. కరెంటు లేకుండా వేయాలంటే కటకలు బంద్ పెట్టుడో, ఫీజులు ఊడవీకుడో, వైర్లు కట్ చేసాడో చేస్తారు గాని చక్కెరతోనే కూడా కరెంటు తీయచ్చని ఈ లోకానికి ఎరక చేసిన మోహన్ బాబు సార్ వారి పెద్ద కొడుకైన విష్ణన్న సైంటిస్టులకే సైంటిస్ట్ పో అని అంటుర్రు. నిజంగా మన తెలంగాణ జనం తరీకనే అలగొల్ల. ఎవరైనా మంచి చేస్తే చాలు కడుపులో పెట్టుకుంటారు, కలకాలం యాది పెట్టుకుంటారు. అదే ముంచుడు పని చేసిర్రే అనుకో అందరి ముందే శాపాలు పెడతారు, మనసులో ఉన్నది కక్కేస్తారు. దాసుకునుడు గీసుకునుడు అనేది ఏం ఉండదు, ఉన్న మాట చెప్పేస్తారు కదా. అగో గట్లనే అయిందోల్లా, చూడు ఏమైందో. అగో గీ అన్న ట్రాక్టర్ తోని పొలం దున్నుతుండు కదా, ఏరువాక సాగారో అన్నో చిన్నన్న అని పాడుకుంటుండు కావచ్చు. ఏది దగ్గరికి పోయి మెసిరిద్దాం. ఇన్నరా ఏం పాట పెట్టుకొని దున్నుతుర్రో? మన కేసీఆర్ సార్దే సినిమా పాటలు, జానపదం పాటలు పెట్టుకోక చూసినా కానీ ఈ అన్న మాత్రం కేసీఆర్ సార్ను తలుచుకుంటా పొలం దున్నుకుంటుండు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసిన కేసీఆర్ సార్ను ఇట్లా మతికి తెచ్చుకుంటా పొలం పనులు చేసుకుంటుండట. సరే జనం మనసులో కేసీఆర్ సార్ అట్లున్నాడా? మరి ఇప్పటి మన సీఎం మన రేవంత్ సార్ వారి పతార ఎట్లున్నదో కూడా చూడాలి కదా. అసలే ప్రజాపాలన సీఎం సారాయే. అందుకే అగో ఆడ మన జనాలు రోడ్డు మీదనే సారవాన్ని శానంగానంగా పాటతోని సన్మానం చేస్తాండ్లు. పెద్దవ్వా అందుకో. అందరినీ మోసము చేసి రేవంత్ రెడ్డి కాశీరు ఏలుతున్నడే రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి కాశీరు ఏలుతున్నడే రేవంత్ రెడ్డి. 4,000 పింఛనని రేవంత్ రెడ్డి. అందరినీ మోసము చేసి రేవంత్ రెడ్డి. 4,000 పింఛనని రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి. 4,000 పింఛనని రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి. 4,000 పింఛనని రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి. ఆహా ఎట్లున్నదో పాట. మీరేమనుకుంటారో వాళ్ళు కూడా గదే పాట వాడిరా ఏంది? ఈ పాట రేవంత్ సార్ దాకా పోవాలే, సారు మీద జనానుకున్న అభిమానం తెరవాలే కదా. అయితే జత్యాల కలెక్టర్ ఆఫీస్ కాడనుల్లా మధ్యాహ్నం భోజనం కార్మికులు దీక్ష పట్టిరు. వాళ్ళ తక్లీఫ్లు పట్టించుకుంటలేరని 2 రోజులు నిరసన చేసిరు. ఇక రేవంత్ సార్ వారి పాలనను వాళ్ళకు వాళ్ళే పాట కైగట్టి మరీ చెప్పుకుంటురు. 4,000 పింఛనని రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి. 10,000 జీతమని రేవంత్ రెడ్డి. కార్మికుల మోసం చేసి రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసే రేవంత్ రెడ్డి. 10,000 జీతమని రేవంత్ రెడ్డి. అందరినీ మోసం చేసే రేవంత్ రెడ్డి. ఏ మాట కా మాటేనోళ్ళు. ఈ చెయ్యి పాటోళ్ళంటే జనాలకే అనుకున్నా ఆఖరికి పురుగులకు పక్షులకు కూడా శీదల ఉడుతున్నట్టున్నది. వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని ఆఖరికి జీవాలు కూడా మెచ్చుతలేవు, అవి కూడా నమ్ముతలేవు. ఏంది మల్లీశ్వరి గంత మాట అంటివి అని అంటారా? నేను చెప్పింది నిజమో కాదో మీరే ఈ ముచ్చట చూసి నాకేదో ఒకటి చెప్పుర్రి గంతే. చూడురి, ఇగో ఈడ మొహం దాసుకొని మోకాళ్ళ మీద వండుకున్నాడు చూడు, ఈయనే కాంగ్రెస్ కార్యకర్త. అయ్యో మరి ముఖం ఎందుకు దాసుకున్నాడు, ఏం గలీజ్ పని చేసిండు అని అనేరు. ఇటు చూడులో అగో గావర్ అవుతున్నారు కదా. అయితే ఒడిశా రాష్ట్రం మధ్యప్రదేశ్లనోళ్ళ షెయి పార్టీ లీడర్లు ఏదో నిరసన చేసేందుకు రోడ్డు మీదకి వచ్చిర్రు. బ్యానర్లు అవి ఇవి పట్టుకొని ఆందోళనలు చేసిర్రు.
మరి వీళ్ళ నిరసనల దమ్ము లేదో వీళ్ళ ఆందోళన నచ్చలేదో గాని తేనెటీగలు మందకు మందొచ్చినాయి, వీళ్ళ మీద ఇరుసుకబడ్డాయి. అగ చూడ వల్ల ఒక్కొక్కరు ఎట్లా పోతున్నారో ఇక జెండాలు గిండాలు అన్ని పక్కకు పడేసి ఈ చెయ్యిపాటోళ్ళు ఒకటే ఉరుకుడు. అయినా గాని ఆ తేనెటీగలు మాత్రం అస్సలు ఇడిచే పెట్టలేదోళ్ళ వీళ్ళను. అవో ఎంత తనలాడుతున్నారో చూడు. మొత్తానికి తేనెటీగలకు కూడా ఈ చెయ్యిపాటోళ్ళంటే చీదర ఉడుతున్నది పో అని అక్కడోళ్ళు చెప్పుకుంటారోళ్ళ వీళ్ళ అవస్థ చూసినాక. ఇవన్నట్టల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.